నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో టూరిజం పాలసీ విధి విధానాలు ఖరారయ్యాయి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి అదేవిధంగా ఉపాధి అంశాలపైన చాలా క్లియర్ కట్గా ఆ పాలసీ డిజైన్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టూరిజం పాలసీ అయితే రాష్ట్రంలో అమలు కానుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. సార్ నమస్తే. రాజేష్ గారు, గతంలో ఎన్నడూ లేని విధంగా టూరిజం మీద ఫుల్ ఫోకస్ చేసింది కుటుంబ ప్రభుత్వం. అదేవిధంగా ఉపాధి అవకాశాలు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి టూరిజం ప్యాకేజీ అంటే పాలసీ విధానాలే మూలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు దార్శనికత దాని మీద పెట్టారు. దానివల్ల దాని విధి విధానాలు రేపు ఎలా అమలు కానున్నాయి, దానివల్ల ఫలాలు ఎలా రానున్నాయి? ఇప్పుడు వాస్తవంగా మన రాష్ట్రానికి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, అలాగే 974 కిలోమీటర్ల తీర ప్రాంత పరంగా, తర్వాత ఎకో టూరిజం లైక్ నల్లమల ఫారెస్ట్, మనకి అరకు వ్యాలీ, ఇటువంటి ప్రాంతాలని ప్రమోట్ చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి, వాటి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి చాలా వ్యాస్ట్ స్కోప్ ఉంది మన రాష్ట్రంలో. కానీ ఇవాళ మన ఇరుగు పొరుగునున్న చాలా రాష్ట్రాలు చూస్తుంటాం మనం. ఇవాళ తమిళనాడులో తమిళనాడుని స్టేట్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. అంటే తమిళనాడు రాష్ట్రంలో చాలా బ్రహ్మాండమైన చారిత్రక వారసత్వం ఉన్న, పురావస్తు వారసత్వం ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. వాటిని చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు బ్రాండింగ్ చేసుకోగలిగారు. ఆ బ్రాండింగ్ చేసుకోవటమే కాకుండా తద్వారా యాత్రికులను కూడా, పర్యాటకులను కూడా ఆకర్షించగలుగుతూ ఉన్నారు. తర్వాత కేరళ ఉంది. కేరళలో సాంప్రదాయ కేరళ వైద్యాన్ని, సాంప్రదాయ కేరళ యుద్ధ విద్యల్ని, సాంప్రదాయ కేరళ ఆతిథ్యాన్ని, సాంప్రదాయ కేరళ ఎకో టూరిజాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ప్రమోట్ చేసుకోగలిగారు. ఇవాళ ఇండియాలోకి అడుగుపెట్టిన విదేశీ యాత్రికులు కేరళని ఒక అల్టిమేట్ డెస్టినీగా వాళ్ళు మార్క్ చేసుకోగలుగుతున్నారు. వాస్తవంగా అంతటి సంస్కృతి వారసత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ప్రమోట్ చేసుకోవడంలో విఫలం చెందాం. ఇప్పటి వరకు ఏంటంటే మనకున్న టెక్నాలజీ బేస్డ్, అంటే మన యువతలో ఉన్న నైపుణ్యాన్ని మనం ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. మన యువతకి దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాం. కానీ మన అసలు మూలాలని పరిచయం చేసుకోవడంలో మనం విఫలం చెందాం. మనకి దక్షిణాదిలో వారసత్వ పరంగా చాలా సుదీర్ఘ సంస్కృతి వారసత్వం మనకే ఉంది. ఇవాళ చారిత్రకంగా మనం రాయలసీమ ప్రాంతానికి వెళ్తే అనంతపూర్ లాంటి జిల్లాల్లో, గుత్తి, పెనుగొండ లాంటి ప్రాంతాల్లో ఆ చారిత్రక వారసత్వాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అలాగే చిత్తూరు జిల్లాలో చంద్రగిరి కోటలు, మనం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుంటే బీచ్పల్లి దగ్గర కృష్ణానది దాటుతాం మనం. ఆ దాటే సందర్భంలో మనకి బ్రిడ్జికి లెఫ్ట్ సైడు కృష్ణానది గర్భంలో ఒక చిన్న కొండ ఉండి, ఆ కొండ మీద మనకి కోట ప్రాకారం, బురుజులు కనిపిస్తాయి. మనం చూస్తూ వెళ్ళిపోతాం. అదే విదేశాల్లో అయితే దాన్ని ఒక హిస్టారికల్ మాన్యుమెంట్గా చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. మన కళ్ళ ముందు అట్లాంటి ఎన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అవి ఏంటి అని, అంటే మనకు అందుబాటులో ఉన్నాయి కదా, మనం వెళ్ళి చూడం. పోనీ బయట ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకి కూడా వాటిని పరిచయం చెయ్యం. ఇవాళ అటువంటి చారిత్రక వారసత్వం మనకి చాలా, కొండవీడి కోట, కొండపల్లి కోట, ఇటువంటివి ఎన్నో ఉన్నా కూడా వాటిని మనం పరిచయం చేయం, ప్రమోట్ చేసుకోం. టూరిజాన్ని ప్రమోట్ చేస్తే జరిగే లాభం ఏంటి అంటే, యాత్రికులు ఎంత ఎక్కువ మంది వస్తే అంతమందికి కావాల్సిన వసతి ఏర్పాటు చేయాలి. హాస్పిటాలిటీ, ఆ ఆతిథ్య రంగం చాలా అద్భుతంగా పురోగమించడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో వాళ్ళకి ఆ ఆతిథ్య రంగం ఎంతగా పెరిగితే అంతగా ఫుడ్ ఇండస్ట్రీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, అనుబంధ రంగాలు కూడా పెరుగుతుంటాయి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్,
ఇవాళ ఎయిర్పోర్ట్ నుంచో ట్రైన్ నుంచో వాళ్ళు దిగిన వాళ్ళని వాళ్ళకి అకామిడేషను, అక్కడికి లోకల్ ట్రాన్స్పోర్టేషను, తర్వాత వాళ్ళు పర్యటించడానికి కావాల్సిన ప్రాంతాలని తిప్పి చూపించగలిగే లోకల్గా క్యాబులు కానీ లోకల్ ట్రాన్స్పోర్టర్సు, వాటి మీద డిపెండ్ అయి ఉండే వాటి యాన్సిలరీ యూనిట్స్, అంటే దానికి కావాల్సిన ఆ వెహికల్స్, ఒక 1000 వెహికల్స్ ఆ ఏరియాలో తిరుగుతున్నాయనంటే దానికి సర్వీస్ అందించే గ్యారేజెస్ వస్తాయి, వాటికి ఫ్యూయల్ సప్లై చేసేవాళ్ళు, డ్రైవర్లు, ఆ డ్రైవర్ల సంపాదన మీద ఆధారపడ్డ వాళ్ళ కుటుంబాలు, ఆ కుటుంబాలు మనగడకి వాళ్ళ పిల్లల చదువులు, ఇట్లా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ బోల్డ్ మందికి వస్తుంది. తర్వాత ఒక 10,000 మంది యాత్రికులు వస్తున్నారు అని అంటే వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు మన స్థానిక రుచులతో మేళవించి, తర్వాత వాళ్ళు ఇక్కడ చేసే షాపింగు. మేము చిన్నప్పుడు ఎప్పుడో 1982లో 9th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ నుంచి మెడ్రాసు ఎక్స్కర్షన్కి తీసుకెళ్లారు. అప్పుడు మెడ్రాస్, ఇప్పుడు చెన్నై అయిపోయింది అది. తర్వాత మెడ్రాస్ నుంచి పక్కనే మహాబలిపురం, కంచి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ మహాబలిపురం బీచ్లో అక్కడ స్థానికంగా గవ్వలతో చేసిన రకరకాల షాప్స్ ఉండేవి. అంటే అలంకరణ సామాగ్రి కానీ, కీ చైన్స్ కానీ, ఇవన్నీ లోకలు. మేము ఆ రోజుల్లో మాకున్న సేవింగ్స్ ఎంత, 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే చాలా రిచ్ ఆ రోజుల్లో. వాటితోటే మేము అవన్నీ కొనుగోలు చేసేవాళ్ళం. మాలాంటి కొన్ని వందల బస్సుల్లో అక్కడికి పిల్లలు, పెద్దలు, విదేశీ యాత్రికులు వస్తూ ఉంటారు. తర్వాత అట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ చాలా వెళ్ళాం. విజయనగరం, హంపి వెళ్తే అక్కడ లోకల్గా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతూ ఉంటుంది, మనం అక్కడ షాపింగ్ చేస్తాం. శబరిమల యాత్రకి వెళ్తే అక్కడ నుంచి అక్కడ స్థానికంగా ఉండే ఉత్పత్తులన్నీ మనం కొనుగోలు చేస్తూ ఉంటాం. తర్వాత గురువాయూర్లో అక్కడ కొబ్బరి నూనెతోటి వాళ్ళు అక్కడ హల్వా తయారు చేస్తారు. అంటే ఇంతింత బ్లాక్స్ ఉంటాయి రకరకాల ఫ్లేవర్స్ తోటి. వెళ్ళిన యాత్రికులు మొత్తం కొనుగోలు చేస్తూనే ఉంటారు. తర్వాత అక్కడ అరటి, అంటే మన ఇక్కడ హాట్ చిప్స్లో మన ఆలు చిప్స్ ఉంటాయి కదా, అక్కడ అరటితోటి చిప్స్ చేస్తారు కేరళలో. మన దగ్గర మన సాంప్రదాయ వంటలు లేవా? మనం ఏం చేస్తున్నాము, సంక్రాంతి వస్తే ఒకప్పుడు గోదావరి జిల్లాలో అని అంటే అక్కడ అద్భుతమైన వంటలు, గోరుమెట్టీలు, పనస పొట్టు కూర, పూతరేకులు, తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా, ఇటువంటి వాటికి ప్రఖ్యాతి గోదావరి జిల్లా. పులస చేప, ఇటువంటి వాటిని ప్రమోట్ చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, కోడి పందాలు, గండాటలు, ఇటువంటి జోదాన్ని ప్రమోట్ చేస్తాం. హంసరి గారు, గతంలో 2014-19 మధ్యలో టూరిజం పాలసీ తీసుకొచ్చారు బాబు గారు. మా పల్నాడు ప్రాంతంలో నాగార్జున సాగర్ దగ్గర దాదాపు 1000 కోట్లతో ఆ టూరిజం మొత్తాన్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు, భూసేకరణ కూడా జరిగిపోయింది. నేను వచ్చిన తర్వాత ఆపేశారు. ఈ 2019 నుంచి 24 మధ్య ఒక్క ఇటుకరాయి కూడా పెట్టలేదు. అక్కడ ఉన్న భూములు కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలు సైతం దాదాపు వాళ్ళకున్న లోకల్ టూరిజం, అక్కడున్న గొప్పతనాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్రకటనలు వస్తున్నాయి డిజిటల్ మాధ్యమాల మీద. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో 5 సంవత్సరాలు ఎందుకు ఆలోచించలేదంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు కాబట్టే ప్రజలు తిరస్కారానికి గురయ్యాడు. అంటే రాష్ట్రాన్ని సమపాళ్లలో అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని చేయాలనే విషయంలో అతను విస్మరించాడు కాబట్టి ప్రజల తిరస్కారానికి గురయ్యాడు. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి భజన మనకు అనవసరం. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క రంగాన్ని ఐడెంటిఫై చేసి, ఇవాళ మనకి గండికోటని ఇవాళ చాలా అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది. గండికోట రిజర్వాయర్ ఉంది. హిస్టారికల్గా గండికోటకున్న ప్రాశస్త్యం దృష్ట్యా గండికోటని అభివృద్ధి చేయొచ్చు. ఇవాళ మనకి అనంతపూర్ జిల్లా నుంచి బిగిన్ చేసుకుంటే లేపాక్షి టెంపుల్, కర్నూలు జిల్లాలో మహానంది, మంత్రాలయం, శ్రీశైలం, అహోబిలం, అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ఒక జిల్లా అని కాదు, ఏ జిల్లాకు ఆ జిల్లాలో చాలా అద్భుతమైన టెంపుల్ టూరిజం డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు మనకున్న ఆలయాల్లో
తిరుమల, శ్రీశైలం, అన్నవరం లాంటి కొన్ని ఆలయాలు మాత్రమే ప్రమోట్ అయినాయి. కానీ ఇప్పటికి ఇంకా ప్రమోట్ చేసుకోదగ్గ చారిత్రక వారసత్వం ఉన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. అందులో ఒంటిమిట్ట కూడా మనం తీసుకొచ్చిందే, అంతకుముందు అసలు అక్కడ ఉంది కూడా తెలియదు. కాబట్టి ఏంటంటే ఇవాళ టెంపుల్ టూరిజం ప్రమోట్ చేసుకోవచ్చు, ఆధ్యాత్మికంగా టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకునే యాత్రికులు వస్తారు. అలాగే అరకు, లంబసింగి, ఇవాళ మనకి ఊటీ గురించే ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటాం, కానీ ఇవాళ ఊటీ కన్నా అద్భుతమైన ప్రాంతం లంబసింగి. దాన్ని మనం చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత విభజిత రాష్ట్రంలోనే ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అరకు కాఫీని విశ్వవ్యాప్తంగా బ్రాండింగ్ చేయగలిగారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో గిరిజనులు పండిస్తున్న ఒక ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ప్రమోట్ చేయడం అనేది 100% స్వాగతించదగ్గ పరిణామం. అటువంటి స్థానిక ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా, వాటికి మార్కెట్ కల్పించడం ద్వారా, స్థానికంగా పండించే రైతులకి, ఆ ప్రాసెస్ చేసే యూనిట్ హోల్డర్స్కి అందరికీ కూడా ముందు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా రాష్ట్రానికి ఎన్ని లక్షల మంది యాత్రికులను ఆకర్షించగలిగితే అన్ని లక్షల మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అంటే అన్ని యాత్రికుల సందర్శన ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి స్కోప్ ఉంటుంది. ఇవాళ మనకి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. బీచ్ టూరిజంని ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే నదీగా ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఆ సుందర ప్రాంతాలని, ఇప్పుడు కోనసీమ లాంటి ప్రాంతాలని మనం చాలా అద్భుతంగా ప్రమోట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే అవుట్డోర్ షూటింగ్లకి వీటిని ప్రమోట్ చేయడం ద్వారా, ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవడం ద్వారా ఇవాళ బాలీవుడ్, కోలీవుడ్కి సంబంధించిన సినిమాల షూటింగ్ కూడా హైదరాబాద్లో జరగడానికి ఆస్కారం కలిగింది. అలాగే అవుట్డోర్ మన ప్రాంతం నుంచి పొలాచి లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ షూటింగ్లు చేసుకుంటూ ఉన్నారు, తమిళనాడు ప్రాంతంలో. అటువంటి దగ్గర నుంచి ఇవాళ వేరే రాష్ట్రాలకు సంబంధించిన యూనిట్స్ కూడా మన దగ్గరకు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సిన యాంబియన్స్ ప్రభుత్వ పరంగా కనుక సహకారం అందిస్తే, అక్కడ స్థానికంగా వాళ్ళకి ఆ ఫెసిలిటేషన్ కనుక మనం కల్పించినప్పుడు 100% స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకున్న ప్రాస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క రంగాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రమోట్ చేసుకుంటా రాబోయే 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలి అని చెప్పని, ఆ 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా అక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడానికి, వ్యాపార అవకాశాలు పెరగడానికి, హాస్పిటాలిటీ లాంటి ఇండస్ట్రీస్ పెరగడానికి, ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి, అన్ని రంగాలని సమపాలలో అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం కలిగించాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంది. చూద్దాం. అయితే ఈ టూరిజం పాలసీ 2024-29 ఇది సమగ్రంగా అమలు కావాలంటే, దానికి సంబంధించిన అనుబంధ రంగాలన్నీ డెవలప్ కావాలంటే రోడ్లు పెను సవాల్గా మారలేదా కూటమి ప్రభుత్వానికి? అంటే ఇక్కడ ఒక్క రోడ్డే కాదు, ముఖ్యంగా శాంతి భద్రతలు. ఇప్పుడు మన ప్రాంతాన్ని నమ్ముకొని, మన రాష్ట్రాన్ని నమ్ముకొని ఎక్కడి నుంచో ఈ ప్రాంతాన్ని సందర్శనకి వస్తున్న యాత్రికుల భద్రత చాలా ముఖ్యం. పలానా ప్రాంతానికి వెళ్తే అక్కడ ప్రజలు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మనకు ఉంటుంది, మనం భద్రతగా ఉంటామనే ఒక భావన కలిగించాలి. వచ్చిన యాత్రికుల్ని దోచేసుకొని, లూటీ చేసి, మోసం చేసి, పలానా ప్రాంతానికి వెళ్తే అక్కడ అందరూ చీటర్లు అనే అభిప్రాయం కలిగితే వాళ్ళ దగ్గర నుంచి స్నేహపూర్వక వాతావరణం ఉండదు, మనకి రక్షణ లేదు, మనల్ని లూటీ చేసేస్తారన్న భావన కలిగితే అది నెగిటివ్ ఇంపాక్ట్. ఆ రాష్ట్రం వైపు ఎవరు రారు. కాబట్టి ప్రజలు మొట్టమొదట వచ్చిన యాత్రికుల్ని పొదుగ్గోసి పాలు తాగుదాం అనుకునేట్టు కాకుండా, బంగారపు గుడ్లు పెట్టే బాతుని కోసేసుకుందాం అన్నట్టుగా కాకుండా, వాళ్ళని మన ప్రాంతాన్ని సందర్శనకు వస్తున్నారు, మన అతిథులు అన్న వాతావరణంతో వాళ్ళని ఆహ్వానించాలి, స్వాగతించాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. వ్యాపారాన్ని ప్రోత్సహించే విధమైన వాతావరణం ఉండాలి తప్ప దొరికినాడిని లూటీ చేసేద్దామన్న భావంతో కాకుండా, ఆ యాంబియన్స్ ప్రజల వైపు నుంచి కూడా వ్యక్తం కావాలి. ప్రభుత్వ పరంగా వాళ్ళకి రక్షణ కల్పించాలి. వచ్చిన యాత్రికుడు మళ్ళీ క్షేమంగా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళగలిగే వాతావరణం సృష్టింపబడాలి. ఆ విధంగా ప్రభుత్వ పరంగా సహకారం అందుతుందని చెప్పని ఆశిద్దాం. అది మొత్తానికి టూరిజం పాలసీ సమగ్రంగా అమలు కావాలంటే ఎన్ని రంగాలు దాన్ని అనుబంధంగా డెవలప్ అవుతాయో, అదేవిధంగా ఎటువంటి సవాళ్ళు ఉన్నాయో చర్చ ద్వారా అర్థమైంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.